this idea started to build a badminton court అనేది 3 years బ్యాక్ స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్రౌండ్ వర్క్ అండి. సో మేము ఈ బిజినెస్ పెడదాము అనుకున్నప్పుడు వాట్ ఇట్ టుక్ ఫర్ యూ, లైక్ మీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ది, హౌ ఇట్ వర్క్? ఖచ్చితంగా దీంట్లో టెక్నికాలిటీస్ ఏంటి అన్న మాకు తెలుసు. ఏ మెటీరియల్ వాడితే ఆర్ ఏ ఎక్విప్మెంట్ వాడితే ది బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలం అన్న దాని మీదే. ఇక్కడ హౌ గవర్నమెంట్ is supporting you to keep this kind of small businesses and how it works? జోనింగ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ వైజ్, వాళ్ళతో మనం పర్మిషన్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ మీరు జాబ్స్ చేసుకుంటూ ఇది కూడా చేస్తారు అని చెప్పి విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ 3-4 వరకు కూడా వర్క్ చేసిన రోజు. ఈ టైంలో ఈ బిజినెస్ పెట్టాలి ఇక్కడ కెనడాలో అంటే, సో ఎనీ టిప్స్? చాలా మందికి పెట్టాలనే ఉంటుంది, ఎందుకంటే మేము స్టార్ట్ చేశాక ఎలా అప్రోచ్ అయ్యారు మీరు వర్కర్స్ని ఇదంతా బిల్డ్ చేయడానికి? కింద మ్యాట్స్ కానివ్వండి, ప్రతిదీ. టు బి ఫ్రాంక్, మీరు చూస్తున్న ప్రతిదీ మేము బిల్డ్ చేసింది మా చేతుల మీదుగా. హాయ్ ఆల్ అందరికీ. సో ఈరోజు మన తెలుగు ఆంటర్ప్రెన్యూర్ సిరీస్లో మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసే బిజినెస్ ప్రైమ్ స్పోర్ట్స్. వంశీ అండ్ ప్రణీత్ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఆల్ గుడ్. సో బేసిక్లీ ప్రైమ్ స్పోర్ట్స్ అనేది ఒక 6 బ్యాడ్మింటన్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, హైబ్రిడ్ కోర్ట్స్ మేము 7 months బ్యాక్ స్థాపించాము. టొరంటోలో విడ్బీ అనే ఏరియాలో మేము పెట్టడం జరిగింది. అండ్ మా కింద ఇప్పుడు అండర్ 70 kids ట్రైన్ అవుతున్నారు ప్రెసెంట్. 70 kids? Yeah, 70. So in the span of 7 months and they are recurring trainees. అండ్ మా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ప్రొవిన్షియల్స్ అండ్ ఇంటర్నేషనల్స్. మీరు ఎక్కడి నుంచి, మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, అంటే ఇండియాలో బ్యాక్ హోమ్ ఎక్కడి నుంచి మీరు వచ్చారు అండ్ లైక్ హౌ వాజ్ యువర్ జర్నీ? సో మేము 2019లో కెనడా వచ్చాము. 2019లో మాస్టర్స్ చేయడానికి ఇద్దరం మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీర్. వీ హోల్డ్ ఎ డిగ్రీ ఇయర్. సో వీఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్. అండ్ దెన్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్. మేము ఇద్దరం ఫ్రమ్ సేమ్ సిటీ. అంటే ఫస్ట్ నుంచే ఇద్దరు చదువు బిడ్డలా? సో యా, అబ్రాడ్ అన్నది ఆబ్వియస్లీ ఎవ్రీ వన్స్ డ్రీమ్. సో అది అచీవ్ చేయడానికే మేము వచ్చాము. అండ్ ఈవెన్చువల్లీ ఆఫ్టర్ మాస్టర్స్ ఇంటూ సాఫ్ట్వేర్ ఐటీ ఫర్మ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ తీసుకున్న తర్వాత వీఆర్ లైక్ మోర్ ఇంటూ స్పోర్ట్ గైస్. సో బ్యాడ్మింటన్, పికిల్ బాల్, క్రికెట్ ఇవన్నీ మా డైలీ ఇంట్రెస్ట్. అండ్ వీకెండ్ వస్తే ఖచ్చితంగా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫెసిలిటీ మేము ప్రీవియస్లీ అంతా అదే ఆడుతూ ఉండేవాళ్ళమే. సో అందువల్ల ఎస్, వై డోంట్ వి స్టార్ట్ అ బిజినెస్? అండ్ పర్టికులర్లీ స్పోర్టింగ్ ఇండస్ట్రీకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ కెనడా. వేర్ దిస్ ఐడియా స్టార్టెడ్ టు బిల్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది? ఎందుకంటే మన వాళ్ళందరూ మామూలుగా వీకెండ్స్లో కలుసుకొని ఐడియా వరకే ఆగిపోతూ ఉంటుంది, కానీ ఐడియా రియాలిటీలోకి రావాలి అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. 3 years బ్యాక్ స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద గ్రౌండ్ వర్క్ అండి. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ ఇన్ టొరంటోలో ఎంత పాపులేషన్ ఉన్నది, ఎంతమంది అందులో యంగ్స్టర్స్ ఉన్నారు, ఎంతమంది అడల్ట్స్ ఉన్నారు. అండ్ బ్యాడ్మింటన్ ఇస్ అ స్పోర్ట్ వేర్ ఎవ్రీ పర్సన్, నో మ్యాటర్ ద ఏజ్, ఎవ్రీ పర్సన్ కెన్ ప్లే అండి. సో ఈవెన్ చిన్న పిల్లలని ఆడకూడదు, ఆఫ్టర్ 5 నుంచి 70 వరకు కూడా ఆడొచ్చు. మా దగ్గర 70 ఏజ్ పీపుల్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. యాక్చువల్లీ మాకు 6 years నుంచి 60 years వరకు ట్రైనింగ్ అవుతున్నారు మా దగ్గర. మీకు ఇనీషియల్గా మీరు ఈ బిజినెస్ పెడదాము అనుకున్నప్పుడు, సో వాట్ ఇట్ టుక్ ఫర్ యూ, లైక్ మీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ నుంచి మీరు అప్రూవల్స్ ఏమైనా, ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్ది, హౌ ఇట్ వర్క్? యాజ్ యూజువల్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసిన స్పోర్టే ఇది. ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చాక వి గాట్ అ హ్యూజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్తో గేమ్స్, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, పికిల్ బాల్ కానీ ఇవన్నీ ఆడి అలా ట్రిగర్ అయ్యిందే ఈ ప్రాసెస్ అంతా అని. సో వై డోంట్ వీ స్టార్ట్ అ బిజినెస్? సో ఫ్రెండ్స్ ఇద్దరం కలిపి స్టార్ట్ చేద్దాం. వీ హ్యావ్ అ గ్రేట్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్. వీఆర్ న్యూ టు బిజినెస్ సర్టెన్లీ. సో ఖచ్చితంగా దీంట్లో టెక్నికాలిటీస్ ఏంటి అన్న మాకు తెలుసు. ఏ మెటీరియల్ వాడితే ఆర్ ఏ ఎక్విప్మెంట్ వాడితే ది బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ఇవ్వగలం అన్న దాని మీదే మేము స్టార్ట్ చేసాము. సో ఈ గ్రౌండ్ వర్క్ అనేది 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం. తెలుగు వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారా, లేకపోతే అదర్ అండ్ తెలుగు వాళ్ళు లైక్ ఫారెన్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్స్ ఉన్నారు? అండ్ రీసెంట్గా కెనడియన్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మా దగ్గర ట్రైనింగ్ కూడా వస్తున్నారు చాలా మంది కెనడియన్స్. సో వీఆర్ యాక్చువల్లీ ప్రౌడ్ ఫర్ దట్, బికాస్ మనము ఒక ఇండియాలో ఒక విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇక్కడ వాళ్ళని మనం నేషనల్ లెవెల్లో పట్టుకెళ్తున్నాము అనేది వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అందరికీ తెలియడానికి కోసమే అడుగుతున్నాను ఇది. సో ఇక్కడ హౌ గవర్నమెంట్ is supporting you to keep this kind of small businesses and how it worked?
యా సో బ్యాక్ హోమ్ ఇండియాలో ఆబ్వియస్లీ మన పేరెంట్స్ ఉంటారు, మనకు తెలుసు ప్రాసెస్ ఎలా చేస్తే ఏమవుతుంది అనేది, ఎంఆర్ఓ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తాయి. బట్ ఇక్కడ దెర్ ఈస్ అ కేటగిరీ కాల్డ్ జోనింగ్ అన్నది చాలా సూపర్ ఇంపార్టెంట్. జోనింగ్లో రిక్రియేషనల్ జోనింగ్లోనే మనం ఇది పెట్టగలం. నాట్ దట్ యూ కెన్ ఫైండ్ ఎనీ వేర్ హౌస్ అండ్ యూ కెన్ స్టార్ట్ అ బిజినెస్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో జోనింగ్ అన్నది ఉండాలి. జోనింగ్లో కమర్షియల్ జోనింగ్, రిక్రియేషనల్ జోనింగ్ అన్న క్లాసిఫికేషన్ ఉండి మళ్ళీ అది వెతకాలన్నమాట. సో అలాగా జోనింగ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ వైజ్. వాళ్ళతో మనం పర్మిషన్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్మిట్స్ వీ హ్యావ్ టు టేక్ బిఫోర్ స్టార్టింగ్ దిస్. మనం అప్పుడు ఇంజనీరింగ్లో నేర్చుకున్న డ్రాయింగ్స్ అన్ని మీకు ఇప్పుడు యూజ్ అయ్యాయా? హరీష్? ఇంజనీరింగ్ వల్లనే మేము మిగిలిన అన్ని బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్తో మేము ఇంకా బెటర్గా చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్స్ చూసినట్టయితే లైట్స్కి సరౌండింగ్ క్లాత్ పెట్టాలి, సో అది కళ్ళ మీద పడకుండా. ఓకే. సో అందరూ ఏం చేస్తారంటే ఇది సాల్వ్ చేయడం కోసం ఎక్కువ లెంత్ ఉన్న అరౌండ్ స్కర్ట్ అనేది ఎక్కువ లెంత్ ఉన్నది పెట్టేస్తారు, సో దట్ డైరెక్ట్గా కంట్లో పడదని చెప్పి. కానీ దీనివల్ల ప్రాబ్లమ్ అవుతుంది ఏంటంటే లైట్ విత్ ఇన్ ద స్కర్ట్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగి లైట్ అక్కడే ట్రాప్ అయిపోతుంది, సో అది స్ప్రెడ్ అవ్వదు. సో మేము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం, ఇది వరల్డ్ వైడ్ ఉన్న ప్రాబ్లం బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మేము నేర్చుకున్న ఇంజనీరింగ్ వాడి, ఓకే, సో ట్రిగ్నోమెట్రీ యాక్చువల్లీ అందరూ ఎందుకు యూజ్ అవుతుందో అనుకుంటారు, బట్ ఇక్కడ చాలా యూజ్ అయింది. సో ట్రిగ్నోమెట్రీ వాడి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ క్లాత్ ఎక్కువ పెట్టి, ఎక్కడైతే అవసరం లేదు ఎటు సైడ్ అయితే దూరంగా ఉందో ప్లేయర్కి దూరంగా ఉన్నదో అటుపక్క క్లాత్ తక్కువ పెట్టి, సో లైట్ అక్కడే ట్రాప్ అవ్వకుండా బయటకి ఎస్కేప్ అయిపోయి స్టిల్ మీరు తక్కువ లైట్స్ ఎక్కువ లైటింగ్ వచ్చేలాగే మా దగ్గర ఉన్న బ్రైట్ ఫెసిలిటీ ఇంకెక్కడ ఉండదు. కమింగ్ టు ద కలర్ ఆఫ్ ద వాల్స్, సో ఈ పర్టికులర్ బ్లూ కలర్ అనేది మేము ఒక 2 to 3 వీక్స్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాక, ఎందుకంటే బ్లూస్లో ఒక 50 టైప్స్ ఆఫ్ కలర్ కోడ్స్ ఉంటాయి, అందులో వై వి చూస్ దిస్ పర్టికులర్ కలర్ కోడ్ అనే దానికి ఒక 3 వీక్స్ మేము రీసెర్చ్ చేశాక మాకు వచ్చింది. అంటే ఎందుకన్నా మోర్ డార్కర్ బ్లూ పెయింట్ చేస్తే సేమ్ లైట్స్తో లైట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, మీనింగ్ డార్క్ ద మోర్ ఇట్ గోస్ డార్క్ ఇట్ అబ్జార్బ్స్ మోర్. సో ఇంతకన్నా లైటర్ వర్షన్ ఆఫ్ బ్లూ పెడితే ఎక్కువ రిఫ్లెక్టివ్ అయిపోతుంది. సో ఆ రైట్ స్పాట్కి రావడానికి మాకు 3 వీక్స్ పట్టింది. సో మీరు ఇందాక అన్నట్టు ఈ పర్టికులర్ డ్రాయింగ్స్ ఇవన్నీ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలా దీని ముందర అప్లికేషన్ ప్రాసెస్కి? సో బిఫోర్ అంటే లీజ్ ప్రాసెస్ వాటిల్లోనే మనం సబ్మిట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం స్టార్ట్ చేసే ముందేనే వాళ్ళ అప్రూవల్ ఉండాలి. వాళ్ళ అప్రూవల్ లేకుండా మనం ఇక్కడ ఏం చేయకూడదు. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇక్కడున్న పనిచేస్తున్న ఎంప్లాయీకి యాక్సెసిబుల్లో ఉందా లేదా, సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం అంటే ఇవన్నీ ప్రాసెస్ మేము నేర్చుకొని త్రూ ChatGPT, త్రూ గూగుల్ వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు మా 4 o'clock అలా వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటారు, ఆ టైంలో వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేసి. సో యూ గైస్ యూజ్డ్ AI ఆల్సో. సో డిడ్ AI help you guys like in building this business? నాలెడ్జ్ త్రూ AI వచ్చింది, బట్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది ఇంజనీరింగ్ వల్ల వచ్చింది. మామూలుగానే నాకు తెలిసి ఇది అచీవ్ చేయడం అనేది చాలా కష్టము. కాకపోతే వాట్ ఐ హర్డ్ ఇస్ మీరు జాబ్స్ చేసుకుంటూ ఇది కూడా చేస్తారు అని చెప్పి విన్నాను. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, అవునండి. సో మేము జాబ్స్ అయిపోయిన తర్వాత రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ 3-4 వరకు కూడా వర్క్ చేసిన రోజులు కొన్ని మంత్స్ ఉన్నాయి. సో దీనివల్ల అంటే ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇంపార్టెంట్ అనేది మేము ఫీల్ అయ్యి సో మేము ఇలా చేసాము. అండ్ చాలా థింగ్స్ మేము చాలామంది ఏంటంటే బయట ఇచ్చేస్తారు అందరికీ చేయడానికి, కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. సో మేము అలా చేయకుండా ప్రతిదీ మేము చాలా థింగ్స్ ఇక్కడ ఉన్నాం, మీరు చూసిన చాలా థింగ్స్ మా చేతుల మీదుగా మేము చేసాము. వాట్ యూ అడ్వైజ్ ఇప్పుడు ఒక న్యూ కమర్కి కొత్తగా ఇప్పుడు ఈ టైంలో ఈ బిజినెస్ పెట్టాలి ఇక్కడ కెనడాలో అంటే, సో ఎనీ టిప్స్? యా, సో డెఫినెట్లీ వన్ మెయిన్ థింగ్ అనేది డెఫినెట్లీ దే షుడ్ బి ప్యాషనేట్ ఇనఫ్. మీరు చెప్పేది సో ట్రూ. ఎందుకంటే చాలా మందికి పెట్టాలనే ఉంటుంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేశాక మా దగ్గరికి చాలా మంది వచ్చి మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అని చెప్పి మా గైడెన్స్ కానీ మా క్వశ్చన్స్ కానీ, సో మేము 100% సపోర్ట్ చేస్తాం వాళ్ళందరికీ. సో మీకు ఇనిషియల్ కాస్ట్ ఎంత అయింది ఇది ప్లాన్ చేసి టు ఎగ్జిక్యూట్ అండ్ స్టార్ట్ చేయడానికి? యాక్చువల్లీ మేము టు బీ ఫ్రాంక్ మేము కౌంట్ చేయలేదు ఇప్పుడు దాకా. సో అది ఎందుకు కౌంట్ చేయలేదంటే ఏదైనా ఒక బిల్ పెడుతున్నామంటే వీ వెంట్ ఆన్ 50-50. సో తను 50% పెట్టి నేను 50% పెట్టి అట్లా. సో ఇట్ వెంట్ ఆల్మోస్ట్ అప్ టు 250K. సో కెనడాలో పార్ట్ టైం అనేది లీగల్. చాలామంది చదువుకుంటూ కూడా వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీకు పార్ట్ టైం కింద చేసే వాళ్ళు ఇండియన్సే ఉన్నారా మన వాళ్ళు ఆర్? సో ఇట్స్ యాక్చువల్లీ మిక్స్ అండి. సో ఇండియన్స్ అని లేరు,
సో ఇండియన్స్ ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న నేటివ్స్ కూడా ఉన్నారు పార్ట్ టైం చేసేవాళ్ళు. సో ఓవరాల్ స్టాఫ్ వచ్చేసి ఒక 8 people ఉంటారు. సో ఇంక్లూడింగ్ కోచెస్, టెస్ట్ దగ్గర ఉన్న పీపుల్, క్లీనింగ్ స్టాఫ్. సో 8 people ఉంటారు ఓవరాల్ స్టాఫ్ వచ్చేసి. మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ థింగ్స్ రన్ అయ్యేటట్టు యూ గైస్ హ్యావ్ టేకెన్ కేర్, ఐ థింక్ సో, రైట్? సో మొత్తం హోల్ ఫెసిలిటీ మొత్తం కెమెరాస్తో ఉంటుంది అండ్ మొత్తం వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది. సో ఈవెన్ అవుట్ సైడ్ కూడా ఉంటుంది. సో మాకు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అనేది ఎవ్రీ అవర్ మాకు వస్తూనే ఉంటుంది, నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. అండ్ మోర్ ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ విట్ బి ద సేఫెస్ట్ కమ్యూనిటీ. సో నో హేట్ క్రైమ్స్, అంటే వాళ్ళందరూ విన్నట్టు కెనడాలో అబ్రాడ్లో హేట్ క్రైమ్స్ ఉంటాయని, కానీ విట్ బి సూపర్ సేఫ్. సో మాకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే యాజ్ ఐ మెన్షన్ కమ్యూనిటీ నుంచి మాకు గ్రేట్ సపోర్ట్ అది, ఈవెన్ ఫ్రమ్ సిటీస్ మేయర్. మనకు మామూలుగా ఇండియాలో అయితే చాలామంది వర్కర్స్ని హైర్ చేసుకొని ఫాస్ట్గా బిల్డ్ చేయడానికి వీలవుతుంది. కానీ వెరాజ్ ఇన్ కెనడాలో ఈజ్ ఇట్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ఆర్ ఎలా అప్రోచ్ అయ్యారు మీరు వర్కర్స్ని ఇదంతా బిల్డ్ చేయడానికి? కింద మ్యాట్స్ కానివ్వండి, ప్రతిదీ. టు బి ఫ్రాంక్, మీరు చూస్తున్న ప్రతిదీ మేము బిల్డ్ చేసింది. మీ ఇద్దరే? మీ ఇద్దరం బిల్డ్ చేసింది మా చేతుల మీదుగా. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 32 feet ఆఫ్ వాల్ ఫర్ 9,000 square feet, 3 paint coatings మా చేతులుగా మేము వేసింది. ఓ, సో జస్ట్ బికాజ్ ఆ ఈవెన్నెస్ ఉండడం కోసం అని చెప్పి, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ వర్కర్స్ని పెట్టుకోకుండా మేము కోరుండి మా చేతుల మీద వేస్తే అది ఆ ఈవెన్నెస్ ఉంటుందని చెప్పి మేము వేసాం. ఎట్లా కాకుండా బయట ఇచ్చుంటే ఇట్ బి మోర్ దాన్ లైక్ మేబీ అనదర్ 100K ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు మా క్యాపిటల్ కాస్ట్. యాంగిల్ ఆఫ్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ పర్టికులర్ LEDs. సో మాకు ఒంటారియో గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ పర్టికులర్ లైట్స్ వాడడం వల్ల 65% రిబేట్ ఇచ్చింది. నువ్వు ఇందాక నీ చూస్తుంటే ఇక్కడ 6 డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి, కానీ ఈ ఒక్క కోడ్కి ఎందుకు ఇలా టోటలీ నెట్ వేసి ఇలా ఉంది? సో దిస్ ఈస్ ఫర్ పికిల్ బాల్ అండి. సో యూజువల్లీ పికిల్ బాల్ వచ్చేసరికి మ్యాట్ టు మ్యాట్, కోర్ట్ టు కోర్ట్ డిఫర్ చేయడం కోసం అని చెప్పి మధ్యలో ఒక ఈ హైట్లో స్టాప్ బోర్డ్ పెడతారు 5 feet హైట్లో. సో బట్ దట్ డజంట్ రియలీ సాల్వ్ ద ప్రాబ్లమ్. బాల్ స్టిల్ పక్క కోర్ట్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో మేము దీనికి ఏం చేసామంటే, సో ఈ హైట్లో అరౌండ్ 15 feet హైట్లో మేము ఈ నెట్స్ డ్రాప్ చేసాము. సో ఈ నెట్స్ అనేవి స్లైడబుల్ అనమాట. సో ఆ పికిల్ బాల్ కోర్ట్ బుకింగ్ ఉన్నప్పుడు మాత్రమే స్లైడ్ చేసుకుంటాము. అండ్ బాల్ ఇప్పటికి వచ్చి ఎప్పుడు బయటకు వెళ్ళింది థింగే లేదు. సో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మ్యాచ్ పికిల్ బాల్ అయిపోగానే వెంటనే స్క్రోల్ బ్యాక్ చేసేస్తాము. సో బ్యాడ్మింటన్కి ఇట్స్ గుడ్ టు యూజ్ అన్నట్టు. అండ్ ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ స్పోర్ట్ ఏంటంటే బ్యాడ్మింటన్ అండ్ పికిల్ బాల్ హ్యాస్ ద సేమ్ డైమెన్షన్స్. కానీ నేను మామూలుగా అప్పుడప్పుడు వింటూ ఉంటాను, లైక్ పికిల్ బాల్ ఆడుతుంటే చాలా ఎక్కువ ఇంజురీస్ అవుతూ ఉంటాయని. ఈజ్ ఇట్ టోటలీ మిత్ ఆర్ నిజంగానే హ్యావ్ యూ గైస్ సీన్ ఎనీ ఇంజురీస్ లైక్ వైల్ ప్లేయింగ్ పికిల్ బాక్స్ మోర్ ఆఫ్? సో యా అండి, సో దాన్ని మేము అవాయిడ్ చేయడం కోసమే మేము స్ట్రిక్ట్గా నాన్ మార్కింగ్ షూస్ పాలసీ మాత్రం పెట్టాం. సో మీనింగ్ ఇక్కడ మీరు చూసిన ఏ ప్లేయర్కైనా నాన్ మార్కింగ్ షూస్ మాత్రమే అలౌడ్. రన్నింగ్ షూస్ అన్నిటికీ హీల్ ఎక్కువ ఉంటుంది. సో రన్నింగ్ షూస్ వేసుకొని ఆడితే ఏమవుతుందంటే హీల్ దగ్గర ట్రిప్ అయిపోతుంది. సైడ్ వైడ్స్ మూమెంట్ వచ్చినప్పుడు, లాటరల్ మూమెంట్ వచ్చినప్పుడు హీల్ ట్రిప్ అయిపోయి యాంకిల్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే సో ఫ్లాట్ కింద బేస్ వాడతామో, సోల్ వాడతామో, సో దానివల్ల ట్రిప్ అయ్యే ఛాన్స్ almost zero. Using the particular shoe for this sport. So PVC mats with non-marking shoes is the best combo. సో మీ ప్రైజింగ్ మెన్యూ ఎలా ఉంటుంది మామూలుగా? లైక్ హౌ మచ్ డూ యూ చార్జ్ టు ప్లే పికిల్ బాల్, హౌ మచ్ డూ యూ చార్జ్ ఫర్ బ్యాడ్మింటన్ పర్ అవర్ బేసిస్ మీద, ఆర్ హౌ ఇట్ గోస్? వీకెండ్స్ వచ్చేసరికి బ్యాడ్మింటన్కి $20 అండి పర్ అవర్. అండ్ మ్యాక్సిమం 6 people రావచ్చు, వచ్చి ఆడొచ్చు, ఫ్యామిలీతో కలిపి ఆడొచ్చు, ఫ్రెండ్స్తో కలిపి రావచ్చు. అండ్ పికిల్ బాల్ వచ్చేసరికి $23 ప్లస్ ట్యాక్స్. సో ద సేమ్ థింగ్, లైక్ 6 people వచ్చి ఆడొచ్చు. ఒక బిజినెస్ అని కాకుండా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లేస్ ఇది మాకు. సో ఖచ్చితంగా మేము చూడాలని అనుకుంటున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ క్రికెట్ స్టార్ట్ చేద్దాం అన్నది నా ప్లాన్. ఒక పెద్ద ఫెసిలిటీ తీసుకొని మల్టీ స్పోర్ట్ ఫెసిలిటీ లాగా క్రికెట్, వాలీబాల్ స్టార్ట్ చేయాలన్నది మా నెక్స్ట్ థింగ్. బట్ ఇప్పుడే మాకు ఇంకా బ్రీతింగ్ స్పేస్ దొరికింది. ఇట్స్ బీన్ 6 months రైట్. మేము ఆల్మోస్ట్ ఒక 6 months స్ట్రగుల్ అయ్యి 6 months రిలాక్స్ అయ్యాం. సో ఎస్, గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్. ఈ ట్రావెల్లో మనం డిఫరెంట్ ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి మనకి ఎందుకురా, అరే అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నామా, హాయిగా మన పాటికి మన ఫుల్ టైం జాబ్ ఉంది ఆల్రెడీ, అది చేసుకుని కూల్ ఉండక ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా అట్లా?
టు బి ఫ్రాంక్ అంటే ఆ స్ట్రెస్ అన్నది ఉంటుందండి. నేనైతే ఇది స్మూత్ ప్రాసెస్ అని అయితే ఖచ్చితంగా చెప్పను. ఆ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీ 2 పీపుల్ ఆర్ ద ఓన్లీ పర్సన్స్ హు ఆర్ వర్కింగ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ పార్ట్నర్స్ ఆఫ్టర్ వైఫ్. సో మేము 4 పీపులే ఇక్కడ వర్క్ చేసామన్నమాట. ఆ స్ట్రెస్ అన్నది ఖచ్చితంగా మాకున్నది. I think it's better to call them also. సో తిను నా వైఫ్ కీర్తన అండ్ వంశీ వాళ్ళ వైఫ్ నందిని. ఓకే, హాయ్ కీర్తన, హాయ్ నందిని. సో మీ వాళ్ళు లైక్ కంటిన్యూస్లీ ఇక్కడ చాలా కష్టపడి దీన్ని బిల్డ్ చేశారు. సో వీళ్ళు ఇంట్లో కూడా ఇలానే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా, లేకపోతే వాట్ వాజ్ ద ప్రెషర్ యూ గైస్ వర్ గోయింగ్ త్రూ వెన్ దీస్ పీపుల్ వేర్ ఇన్ టు దిస్ బిల్డింగ్ దిస్ కోర్ట్? Yeah, ఇనిషియల్గా అయితే we would say like నలుగురం like all 4 of us were like into this like టోటల్ సెటప్ అంతా నలుగురం కలిసి చేయడము అలా అయింది. అండ్ ఆఫ్టర్ సెటప్ లైక్ కైండ్ ఆఫ్ మేనేజింగ్ నలుగురం ఇక్కడ మేనేజ్ చేస్తూ అండ్ దే హ్యావ్ బిన్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద హౌస్ యాజ్ వెల్. లైక్ ఇఫ్ వీ వర్ మేనేజింగ్ హియర్ దే వుడ్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ ఎట్ ద హోమ్ అండ్ ఇఫ్ మేము ఇంట్లో ఉన్నప్పుడు దే వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్. సో ఇట్స్ గోయింగ్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ together, so they have been helpful all along the way. It's just not just because of us, it's all together like a 4 members effort and approach. యా సో ట్రూ. సో 50% లైక్ 50% ఇక్కడ చేస్తే 50% అక్కడ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దే హ్యావ్ బీన్ హియర్ లైక్ 100% ఇక్కడ ఇచ్చి అక్కడ ఇస్తారు. బోత్ ఆఫ్ us like 50% ఇక్కడ 50% హోమ్ అలా. And you have any advice who wants to come into this industry or initial struggles కానీ ఏదైనా ఫైనల్గా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బికాజ్ యంగ్స్టర్స్ చాలా మంది ఇక్కడే ఉన్నారు మన వాళ్ళు ఒక్క స్టెప్ వేస్తే బిజినెస్ని ఫామ్ చేయగలుగుతారు, బట్ దే విల్ బి అలా ఆ ఒక్క స్టెప్ వేయకుండా ఆగి ఉంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎవ్రీ డే ఉండాలి. సో ఆ మైండ్ సెట్ ఉన్నంత కాలం, ఎందుకంటే ప్రతిదీ మనకు ఆల్రెడీ సాల్వ్ అయ్యి ఉన్నది అంటే ఈ పాటికే అది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉండేది. సో అది ఇంకా లేదు అంటే మీనింగ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ టు ఇట్. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేది మీరు క్యారీ ఆన్ చేస్తే మీరు డజంట్ మ్యాటర్ ఎనీ ఫీల్డ్ అయినా సక్సెస్ అవ్వగలరు నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ గైస్ హ్యావ్ టు బీ ఇన్స్పిరేషన్ లైక్ దిస్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. ఇలాంటివి ఎన్నో అచీవ్ చేయాలని మేము మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరికీ చూపిస్తున్నారు. మా పేరెంట్స్ కానీ లైక్ అందరూ లైక్ తెలుగు కమ్యూనిటీ కానీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అట్లీస్ట్ మీ ఎఫర్ట్కి. మేము చాలా థ్యాంక్ఫుల్ టు ఐ డ్రీమ్ మీడియా. అండ్ థ్యాంక్స్ అండి, మీరు అలా ముందుకు వచ్చి ఇలా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, సో మీరు చేస్తున్న కాన్సెప్ట్, మీ సిరీస్ మీరు చేస్తున్న కాన్సెప్ట్ కూడా మాకు బాగా నచ్చింది. సో the way you approached and the way you handled it, everything is good. And సో ఖచ్చితంగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో మాకు పడిన కష్టాలు అవన్నీ మీకు బెనిఫిట్స్గా మారుతాయి. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ ఖచ్చితంగా యూ కెన్ కమ్ టు అవర్ ఫెసిలిటీ. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ గైస్. మన ప్రైమ్ స్పోర్ట్స్లో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ కోచ్ దగ్గర ట్రైన్ అవుతూ ఉంటారండి. సో వీ హ్యావ్ ఎ స్టూడెంట్ రైట్ లైక్ so he's our intermediate level student, and his name is Wilbur. And hi Wilbur. So what made you to choose this Prime Sports? And I think your parents, right? So hi, how are you guys doing? So what made you guys to choose this Prime Sports and like to join your kids over here? And are you guys satisfied for this? Oh yes, absolutely. So we feel we are very lucky. So we can put our kids here. So the coach, the staff, all of them are so nice, so friendly to the kids, and the coach is so professional. So he can get a very professional training here. We are so happy and we appreciate it, and we also feel very lucky. So when our kids want to get badminton training, we go to this place. We are so lucky. Oh, Yeah, his instructor Saki is a great guy. Yeah. Very nice. Yes. okay. Thank you so much. hi, so tinu ma coach Saket, our badminton coach, and tinu vachesi international player, and he trained under Pulil Gopichand Academy as well, and from Hyderabad. నువ్వు ఇక్కడ చాలా మంది డిఫరెంట్ పీపుల్స్ని కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కదా మీరు. సో దీంట్లో మీరు తెలుగు వాళ్ళనే కాకుండా అదర్ ఫారెన్ కిడ్స్ని కానీ డిఫరెంట్ రేసెస్ను ఉన్న కిడ్స్ని కానీ కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తుంటారా టు హ్యాండిల్ దెమ్ లైక్ హౌ ఇట్ డిఫికల్టీస్ అంటే ఏముండవు. ఐ జస్ట్ ఎంజాయ్ ట్రైనింగ్ కిడ్స్ బికాస్ నేను ఆల్మోస్ట్
2011లో స్టార్ట్ చేశాను బ్యాడ్మింటన్ ఆడటం అండ్ ఇట్స్ బీన్ 15 to 16 years I've been playing badminton. సో నాకు డిఫికల్టీ అనేది ఉండదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ఐ లెర్న్ బ్యాక్ ఇన్ ఇండియా. నేను ఏదైతే ట్రైనింగ్ చేశానో అదే ట్రైనింగ్ ఇక్కడ పిల్లలకి ఇస్తుంటాను. చాలా మంది తెలుగు వాళ్ళు మన వెనకాల ఉన్నారండి, ఆల్రెడీ ఆడి ఆడి అలసిపోయారు. సో వాళ్ళని ఫీడ్బ్యాక్ అడుగుదాం మనము. మీరందరూ ఎక్కడి నుంచి? అందరు డహం నుంచి. అంటాం. సో మామూలుగా ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు మీరు? మెయిన్ ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా వస్తుంటారు. సో ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? Super గా ఎలా ఉన్నాయి? చాలా How is Prime Sports? ప్రైమ్ స్పోర్ట్స్ How they are maintaining వండర్ఫుల్. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫ్లోర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. So you guys come every weekend or how? వీఆర్ ట్రయింగ్ టు కమ్ ఎవ్రీ వీకెండ్. So do you recommend Prime Sports? ఎస్ షూర్. ప్రైస్ ఇలాగే ఉంటాయి, అఫోర్డబుల్. షూర్గా ఇక్కడే వస్తాము. Subscribe to iDream Media. ఓకే, మనం ఇప్పటిదాకా చూసాం కదా, ఒక ఇద్దరు తెలుగు స్నేహితులు ఇద్దరు కలిసి ఎంత చక్కగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇలాంటి బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది బిల్డ్ చేశారో. సో ఇలాంటి ఎన్నో రకాల బిజినెస్లు మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. సో రానున్న ఎపిసోడ్స్లో మనం ఇంకా డిఫరెంట్ ప్రొఫెషన్స్ని కవర్ చేయబోతున్నాము. సో కీప్ వాచింగ్ రా అండ్ రియల్గా ఓన్లీ ఆన్ iDream Media.